వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో వారం రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా గతంలో పనిచేసిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో సుజాత పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న క్రమంలో వివిధ కారణాలు చూపుతూ తనను ప్రిన్సిపల్ అనవసరంగా విధుల నుండి తొలగించారంటూ ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి తీవ్ర మనస్తాపంతో సుజాత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరణానికి కాలు బాగలేక హాస్పిటల్ పాలైన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల సభ్యులు అందరూ కలిసి పాఠశాలలకు పోయి ఈ ప్రిన్సిపాల్ ను నిలదీయడం జరిగింది. దానికి కారకురాలు ఇక్కడ స్కాన్ వెంచర్ గా పనిచేస్తున్న చింతకింది సుజాత అన్న ఒక డైలీ వైజ్ పనిచేస్తున్న ఆమె అని చెప్పేసి ప్రిన్సిపాల్ ఆమె పైన కక్షపూరితంగా కక్ష పట్టి ఆమెను విధుల నుంచి తొలగియడం జరిగింది. 3 నెలలుగా ఆమెకు జీతం లేక వివిధ కార్యక్రమాలకు తిరుగుతూ వివిధ ఆఫీసులకు తిరుగుతూ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఆర్సీఓ మేడం చెప్పడం జరిగింది, ఆర్డీఓ మేడం చెప్పడం జరిగింది. ఉన్న బంగారాలన్నీ